పిల్లలకి ఎంతో ఇష్టమైన జెల్లీస్ని ఇంట్లోనే సింపుల్గా జెలిటన్ పౌడర్ కూడా యూజ్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. నేను ఇక్కడ ఆరెంజ్ జెల్లీ ప్రిపేర్ చేయడం కోసమని ఆరెంజెస్ తీసుకున్నాను. 5 ఆరెంజెస్ తీసుకున్నాను. వాటిని ఇలా మిడిల్కి కట్ చేసి జ్యూస్ అంతా తీసుకొని అందులో పల్ప్ అలాగే సీడ్స్ ఏమీ లేకుండా ఫిల్టర్ చేసుకొని జ్యూస్ ఒక ప్యాన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అందులో స్వీట్నెస్ కోసమని ఒక 3 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ రెసిపీ కావాలి అంటే మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. జ్యూస్ లో కస్టర్డ్ పౌడర్ అంతా బాగా కలిసిపోయేలాగా ఉండలేమీ లేకుండా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ సిమ్ లో ఉంచుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. జ్యూస్ అంతా కూడా దగ్గరకు అయిపోయి ట్రాన్స్పరెంట్ గా కొంచెం కలర్ చేంజ్ అయినట్టు కనిపించి ఇలా దగ్గరకు అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి రాసిన ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఒక 2 అవర్స్ అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నారు అంటే అంతా సెట్ అయిపోయి ఎంతో టేస్టీగా ఉండే ఆరెంజ్ జెల్లీ రెడీ.